హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ 8 తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటల మూర్తి. ముందుగా నా ఈ రివ్యూస్ ఆదరిస్తున్న మీ అందరికీ కూడా పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. సో మీలో ఎవరికైనా సరే ఒరిజినల్ కరుంగలి మాల కావాలి అంటే సో పక్కన విజువల్స్ ప్లే అవుతున్నాయి చూడండి. మాలలు రెడీగా ఉన్నాయి విత్ పూజ. సో మీకు వెంటనే కొరియర్ వస్తుంది. 1500 రూపీస్ 8mm మాల. ఓకే, నా ఫేస్బుక్ మెసెంజర్లోకి వచ్చి మీ అడ్రస్ పూర్తిగా పెట్టండి, పిన్ కోడ్, ఫోన్ నెంబర్ పెట్టండి. చాలామంది ఫోన్ నెంబర్ పెడతల్లా, పిన్ కోడ్ పెడతల్లా. సో పెడితేనే నేను మీకు పంపగలుగుతాను. ఓకే, చాలామందికి పంపించాం, అందరు రిసీవ్ అయింది, థ్యాంక్ యూ సో మచ్ అని పెట్టారు. మీరు కూడా చూడండి. ఇక తనూజపై ఏడుపు ఎందుకు, దీని గురించి మనం డీప్ అనాలిసిస్ చేయొచ్చు. 100% పక్క రాసుకోండి. మన అనాలిసిస్ ఎప్పుడు కూడా ఫ్రమ్ ది సీజన్స్ నుంచి కూడా రైట్ వేలోనే వెళ్తుంది. ఎప్పుడు కూడా ఇలా బ్యాలెన్స్ తప్పింది కూడా లేదు. సో ఒక్కొక్క సమ్ టైమ్స్లో ఏంటంటే వేరే వాళ్ళ పర్సెప్షన్ మారి మూర్తి గారు ఇది కరెక్ట్ కాదు, అది కరెక్ట్ కాదు చాలా చెప్తూ ఉంటారు, కానీ అంత లేదు. పర్ఫెక్ట్గా మనం ఏదైతే అనాలిసిస్ చేస్తామో అదే జరుగుతుంది. ఎందుకు అంటే మిడ్ నైట్ ఒక టాక్ జరిగింది. ఏంటంటే మాధురి, దివ్య కూర్చున్నారు, మాట్లాడుకుంటూ ఉన్నారు. మాధురిని రాగానే డీగ్రేడ్ చేసింది శ్రీజ. ఆడియన్స్ ఓట్లు పడవు, నెగిటివ్ అయిపోద్ది, ఎందుకంటే నేను బాగా ఇది చేశాను కదా, సో అందుకని చెప్పి డల్ అయింది బాగా అని ఒక మాట అంది. సో అలాగే ఆడియన్స్ పల్స్ బాగా తెలుసు శ్రీజకి, అందుకనే మిమ్మల్ని సంచాలకుగా ఇరికించాలని చూసింది అని అక్కడ దివ్య డీకోడ్ చేస్తుంది. సో మీరు ఫెయిర్ డెసిషన్ తీసుకుంటారు లేదని మీరు శ్రీజ వైపు తీసుకునేసరికి గమ్ముని చుప్చాప్ అయిపోయింది. అదే కానీ మీరు భరణి వైపు చెప్పుంటే మాత్రం చాలా ఇదయ్యేది. సో మీరు మేబీ ఫేవరెటిజం చూపించారు అనే డైలాగులు కూడా వచ్చాయి. చాలా దిమాకు శ్రీజాది అని దివ్య బయట పెట్టింది. సో నామినేషన్స్ అప్పుడు కూడా గేమ్ని మార్చాలనుకుని చూసింది, ఏదో మాట్లాడాలని చూసింది, కానీ అది పెద్ద వర్కౌట్ అవ్వలేదు, అది కూడా బ్యాడ్ అవుతుంది అని వీళ్ళు డిస్కస్ చేసుకున్నారు. అంటే ఇక్కడ ఒరిజినాలిటీ బయటపడిపోద్ది అని ఒరిజినాలిటీ బయటపడిపోయింది తంది ఒకరోజు ఉండేసరికి అని చాలా క్లియర్గా దివ్య చెప్పింది అనమాట. డీకోడ్ చేసుకున్నారు. సో ఇది ఎందుకు చెప్తున్నా అంటే శ్రీజ లోపలికి వచ్చిన తర్వాత కళ్యాణ్కి ఖచ్చితంగా వెళ్ళిపోద్ది, డిమోన్కి ఖచ్చితంగా వెళ్ళిపోద్ది, రీతుకి ఖచ్చితంగా వెళ్ళిపోద్ది. ఏమని ఓటింగ్లో తనూజ టాప్లో ఉంది చూసుకోండి అని. వెళ్ళేటప్పుడు ఒక డైలాగ్ చెప్పింది, నేను చెప్పింది గుర్తుపెట్టుకో అని క్లియర్గా చెప్పింది. అంటే చెప్పింది గుర్తుపెట్టుకుని ఆడు అని. సో అందుకని చెప్పి అక్కడ ఏ పాయింట్ ఉన్నా ఏ పాయింట్ లేకపోయినా ఏదో ఒక విషయంలో తనూజని ట్రిగ్గర్ చేసుకోవాలా. సో కళ్యాణ్ చూడండి ఎట్లా అంటే ఒక బెండకాయ దాని గురించి ఫస్ట్ డిసైడ్ చేసి చెప్పాడు ఇవాళ ఉండొద్దు అని, రైట్. ఆ తర్వాత ఏంటి మళ్ళీ ఆలు వండు నేను కెప్టెన్ చెప్తానని ఆలు అక్కడ చేస్తున్నాడు. ఇక్కడ ఆర్ఎం నువ్వా నేనా ఇలా ఇద్దరి మధ్యలో ఘర్షణ అనేది జరిగింది మాటకి మాట. దీనికి బీజం చెప్తా చూడండి. ఏంటంటే లైవ్లో చాలామంది చూడలేరు కాబట్టి సో నేను చూసింది చెప్తాను. ఏంటంటే నేను సెట్ చేస్తా అందరినీ అని చెప్పి తనుజని నేను సెట్ చేస్తా అని అందరికీ చెప్తాడట కళ్యాణ్. దివ్య కూడా చెప్పాడట ఒకసారి, ఏంటి నీకేమైనా కావాలా నేను సెట్ చేస్తా, ఏంటి సెట్ చేసేది అని ఫన్ వేలోనే గట్టిగానే నిలదీసి అడిగింది తనూజ కళ్యాణ్ని. అది ఫన్నీ వేలో వెళ్ళిపోయింది. ఓకే, ఫన్గా రొటేట్ అవుతుంది. ఇక్కడికి వచ్చేసరికి ట్రిగ్గర్ అయింది. ఎందుకు అంటే ఫుడ్ విషయంలో తప్ప రియాక్షన్ మేనేజర్ కింద ఉంటానో లేదా కుక్ కింద ఉంటేనే తప్ప తనూజని పాయింట్అవుట్ చేసి చూపెడటానికి వేరే పాయింట్స్ ఏం దొరకట్లా, ఎవరికి దొరకట్లా. అందుకనే శ్రీజ వచ్చినప్పుడు నువ్వేం గేమ్ ఆడావు చెప్పు అంటే, నువ్వేం గేమ్ ఆడావు చెప్పు, ఆ డబ్బులు ఉన్నప్పుడు ఇది తెలీదా మీకు, పంచడం అనేది తెలీదా, ఇలాగా కొన్ని పాయింట్స్ చెప్పినప్పుడు వాట్ ఎవర్ ఒక పాయింట్స్ చెప్పినప్పుడు శ్రీజ నిఖిల్ ఆ పాయింట్ పట్టుకున్నాడు, ఆ పాయింట్తో నామినేషన్ చేసాడు, రైట్. మనం అప్పుడు డిస్కస్ కూడా చేసుకున్నాం. అంటే ఇక్కడ పాయింట్స్ ఏమి పట్టుకోవడానికి తనూజ విషయంలో ఎక్కడ కూడా ఏది దొరకట్ల తొందరగా, అంటే ఇట్లా చేపలు జారిపోయినట్టు జారిపోతుంది అనమాట. అందుకనే ఇప్పుడు ఖచ్చితంగా నెక్స్ట్ వారాల నుంచి చూడండి, మార్క్ మై వర్డ్స్, మీరు మళ్ళీ ఈ వీడియోని క్లిక్ చేసి ఇంకా ఈ టీషర్ట్ వేసుకున్న బ్లాక్ టీషర్ట్
చూడండి, ఈ వీడియోని క్లిక్ చేసి ఖచ్చితంగా కామెంట్ చేస్తారు ఒక 1-2 వీక్స్ ఆగిన తర్వాత, సార్ మీరు చెప్పారు టార్గెట్ చేస్తున్నారు, మామూలుగా కాదు, పుల్ చేయాలని చూస్తున్నారు. ఈరోజు ఇప్పుడు కెప్టెన్సీ టాస్ జరిగింది, తనూజ ఎందుకు కెప్టెన్ అవ్వాలో చెప్పండి. ఇక్కడ బిగ్ బాస్ కూడా కొద్దిగా పార్షియాలిటీ చూపించడం నాకు అనిపించింది, దాని గురించి మాట్లాడదాం. భరణి డబుల్ గేమ్ అని ఒక హెడ్డింగ్ పెట్టాను థంబ్నెయిల్, అది వస్తుంది చూడండి ఈ వీడియో తర్వాత. ఆ వీడియోలో డిస్కస్ చేద్దాం, అది డీప్గా డిస్కస్ చేద్దాం. ఇక్కడ తనూజపై ఎందుకు ఏడుపు అనేది పాయింట్. సో చాలామంది నాకు ఫేస్బుక్ మెసెంజర్లో కామెంట్లు పెట్టారు, అలాగే మీరు నా వీడియో కింద కూడా కామెంట్ పెట్టారు. సో తనూజ ఎందుకు సార్ అంత అరవడం, ఫ్రస్ట్రేట్ అయిపోవడం, ఎందుకు ఆమెకు అంత అసహనం అది ఇది అని. ఖచ్చితంగా నేను కూడా అదే చెప్పాను కదా. మీకు ఎక్కడ తనూజని సపోర్ట్ చేశాను చెప్పండి, ఏ విషయంలో తనూజని సపోర్ట్ చేశాను? బాగా టాస్క్ ఆడినప్పుడు సపోర్ట్ చేశా, నామినేషన్ పాయింట్లో రాంగ్ నామినేషన్ పెట్టినప్పుడు లేదు అని తను వాదించింది, ఏదైతే వాదించిందో అక్కడ సపోర్ట్ చేసాం. సో ఎక్కడైతే బాగా గేమ్ ఆడిందో సూపర్ అని పెడతాం మనం, డౌటే లేదు. ఓటింగ్ గ్రాఫ్ని బట్టి విన్నర్ తనూజ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని బిఫోర్గానే నేను అనౌన్స్ చేశా, అంతే కదా. అంత ఓటింగ్ పర్సంటేజ్ అనేది ఎవరికి రాలా. మేబీ ఏమన్నా ఇమ్మానియల్ వచ్చి ఇమ్మానియల్ తనూజ ఇద్దరు ఉంటే మేబీ ఏమన్నా ఉంటుందేమో, అందుకని నేను చెప్పి బిఫోరే అనౌన్స్ చేయడం తప్పేముంది. ఇప్పుడు ఒకళ్ళు కామెంట్ పెట్టారు నాకు, ఒకసారి నాకు పర్సనల్ మెసేజ్ పెట్టారు, ఏంటంటే సార్ 11 అనేది లక్కీ నెంబర్ కదా సార్, 11 విన్ అవ్వాలి కదా సార్ అని చెప్పారు కదా సార్ మీరంటే. అది మామూలుగా జనరల్గా స్టార్టింగ్లో ఇలా అయ్యారు, మేబీ ఏమైనా రాము గేమ్ చూస్తుంటే చేప కింద నీరులాగా అలా అవుతాడేమో అనుకున్నాం, కానీ ఆయన చేప కింద నీరులాగా కాదు, అసలు చేపలాగా ఉన్నాడు. ఎక్కడేసిన గొంగలు అక్కడే. మంచి ఎలివేషన్స్ పడ్డాయి మనోడికి స్టార్టింగ్లో. అసలు రామును సూపరు, కెప్టెన్సీ కానీ వర్క్ కానీ చేసేటప్పుడు ఏది టెనెంట్స్ కింద ఉన్నప్పుడు ఒక రేంజ్లో మనోడికి ఎలివేషన్ వచ్చినా ఉపయోగించుకోలేకపోయా, జోకర్ అయిపోయాడు. ఇద్దరు మాట్లాడుకుంటే మధ్యలో రావడం, స్టూపిడ్ అని బోర్డు వేసినా డిపెండ్ చేసుకోలేక హోస్టే స్టూపిడ్ అన్నాడు. ఇదే కదా స్టూపిడిటీ అంటే అని. గేమ్ వచ్చింది, బంగారం లాంటి గేమ్ ఆడకుండా తీసుకుపోయే డబ్బులు వేరే వాళ్ళకి ఇస్తేవి. ఇప్పుడు కూడా ఇన్ ఫ్యూచర్లో నాకు వీళ్ళిద్దరూ ఉపయోగపడతారు, నాకు ఈయన బాహుబలి ఈయన బలాల దేవా అంటివి. మధ్యలో ఉన్నావు, తీసుకుపోయి నామినేషన్ గౌరవ్కి వేసావు, గౌరవ్కి ఇక్కడ వరకు మండింది. ఎందుకు వేసావు? పోనీ అది ఏమన్నా రీజన్ ఉందా? లేదు. సో ఇలాగ రాము గేమ్ రాము చెడగొట్టుకున్నాడు, పక్కన పెట్టండి. ఇక తనూజపై ఏడుపు ఎందుకు అని ఎందుకు పెట్టామంటే, ఈ సుమన్ కానీ సో వేరే వాళ్ళు కానీ అందరూ కూడా దివ్య వైపు వెళ్ళిపోయారు. సుమన్ వెళ్ళాడు, అలాగే మీకు గౌరవ్ వెళ్ళాడు, ఇమ్మానియల్ ఆల్మోస్ట్ ఇమ్మానియల్ చూడండి ఎంత సపోర్టింగ్గా ఉండేవాడు, ఎంత డబుల్ గేమ్ ఆడాడు. ఇక్కడ చూడండి దివ్య వైపు వెళ్ళిపోయాడు. నేను ఇద్దరు ఆడవాళ్ళ వైపు ఉంటా, ఇద్దరు ఉంటే లాస్ట్లో ఆలోచిస్తా అని సంజనాతో ఏదైతే చెప్పాడో, ఇమ్మానియల్ వెళ్ళాడని సంజన కూడా అటు సైడే వెళ్ళిపోయింది. ఇక గౌరవ్ కూడా అటు సైడే ఉన్నాడు. అలాగే సాయి, ఇక్కడ సాయికి ఎందుకు తనూజ సాయినే అంది అంటే, కెప్టెన్సీ బోర్డు పెట్టేటప్పుడు కూడా ట్రిగ్గర్ చేసింది సాయిని. ఎందుకు అంటే డబుల్ గేమ్ ఏదైతే ఉందో ఆ డబుల్ గేమ్లో తనూజ హెల్ప్ చేసి డబ్బులు ఇచ్చింది. తన దగ్గర ఆల్మోస్ట్ 9,000 10,000 ఆ చిల్లర ఉన్నప్పుడు డబ్బులు ఇచ్చి హెల్ప్ చేసింది గేమ్ ఆడదామని. సో అలాంటి తనూజని ఈరోజు నామినేట్ చేశాడు. అదే సపోర్ట్ చేయలే, నామినేషన్ కాదు సపోర్ట్ చేయలే. సో అదే ఎందుకు అనేది ఖచ్చితంగా నిక్కచ్చిగా అడిగింది. 100% అది అడగాలి, అడగకపోతే ఎవరికి తెలీదు. ఫ్రెష్గా చూసే ఆడియన్స్కి తెలీదు, అంతకుముందు ఆడియన్స్కి తెలియదు. ఇప్పుడు మనమే కదా మాట్లాడతాం, అడగాలి, నిలదీయాలి, లేకపోతే ఎలాగా డిఫెండ్ చేసుకోరా అని అడుగుతాం. డిఫెండ్ చేస్తే అరిసింది గోల్ పెట్టేస్తూ ఉంటాం. సో వాట్ ఎవర్ కిచెన్లో ఉన్న లొల్లి ఎప్పుడూ ఉంటుంది. తనూజకి ఇది ఫస్ట్ వీక్ నుంచి ఉంది. ఆమె ఇప్పుడు సడన్గా మారిపోయి మంచిదానిలాగా అయిపోతే మనమే తిడతాం, అబ్బా చూసావా ఎవరో వచ్చి హింట్ ఇచ్చారు లేకపోతే ఎలా మారిపోద్ది అని. సో ఫస్ట్ నుంచి అలాగే ఉంది. నేను నాన్న అనుకుంది, నాకు ఏ బంధాలు వద్దు అనుకుంది, నాన్న సపోర్ట్ చేయలేదు. ఇటు చూడండి ఎంత ఇదంటే లాస్ట్లో కెప్టెన్సీకి డీమోను, రీతు, మాధురి, కళ్యాణ్ నలుగురే ఉన్నారు.
నిఖిల్ కూడా అసలు కొంతసేపటి వరకు పైన డ్యాన్స్ చేసి దిగిపోయాడు మధ్యలో. యాక్చువల్గా బిగ్ బాస్ రూల్ ఏంటి, ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు స్టేజ్ మీద సపోర్టింగ్గా ఉండాలి అని చెప్పారు. ఈ మ్యూజిక్ ఆగే టైంకి వీళ్ళిద్దరు లేరు కాబట్టి తప్పలేదు. ఇక్కడ భరణి డబుల్ గేమ్ దాంట్లో మనం క్లియర్గా మాట్లాడుకుందాం. ఇక్కడ తనూజాపై మాత్రం ఫుడ్ దగ్గర లొల్లి వస్తుంది. ఆ ఫుడ్ దగ్గర మాత్రమే చేస్తున్నారు. ఏదైనా చేసినా ఇఫ్ ఇన్ కేస్ ఆమె రేషన్ మేనేజర్ కింద లేనప్పుడు ఖచ్చితంగా ఏదైనా టాస్క్ ఆడినప్పుడు మాట్లాడుకుందాం. ఇప్పుడు చాలామంది అడుగుతున్నారు, అసలు ఆ అమ్మాయి ఏం టాస్క్ ఆడుతుందండి, మీరు అంతగానో సపోర్ట్ చేస్తున్నారండి. మీరు ఏ టాస్క్ ఆడలేదో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను కూడా వినాలనుకుంటున్నా. మొన్న డబుల్ గేమ్లో హైయెస్ట్ డబ్బులు తన దగ్గరే ఉన్నాయి. గోల్డెన్ బజర్ కొట్టింది ఆ అమ్మాయి. నేను ప్రీవియస్ వీక్స్ మాట్లాడతా, స్టార్టింగ్లో కూడా టాస్క్లు ఆడి కెప్టెన్సీ కంటెండర్ అయింది. కెప్టెన్ అవ్వలేకపోయింది, అది వేరే విషయం. ఇక్కడ ఎంత ఎఫర్ట్ పెడుతుంది అనేది కదా మనం చూస్తాం. సో నాకైతే అలా అనిపించింది. మీకేమనిపించింది అనేది కామెంట్ బాక్స్లో మస్ట్గా కామెంట్ చేయండి. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.